ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళుతున్నారనేది సమాచారం. 4 గంటలకు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాలి. అయితే ఒక అరగంట ఆలస్యంగా 4:30 గంటల సమయానికి ఆయన పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకుంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారితో సమాలోచనలు చేస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్యం సరిలేని సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించే అవకాశం. అయితే దీంట్లో భాగంగా రాజకీయంగా కూడా కొన్ని అంశాలు చర్చించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా 3 కార్పొరేషన్లు అయింది. సో 3 కార్పొరేషన్లు హైదరాబాద్లో గెలుచుకోవాలి. అదొక ప్రతిష్టాత్మకంగా మారింది బీజేపీకి. ఆ అంశంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతు చాలా కీలకం కాబోతోంది. గత ఎన్నికల్లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఉంటుందని చెప్పారు, కానీ చివరి నిమిషంలో పొత్తు లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. వాస్తవానికి ముందస్తు ప్రణాళిక లేకపోవటమే గత ఎన్నికల్లో సమస్య అయింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ముందస్తు ప్రణాళికతో ఒక బలమైన వ్యూహంతో పవన్ కళ్యాణ్తో కలిసి హైదరాబాద్లో పోటీ చేయాలనేది పెద్ద వ్యూహంగా కనపడుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కూడా ఇక్కడ సెటిలర్స్ చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉండడంతో ఖచ్చితంగా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారితో వెళితే చాలా బాగుంటుందనే ఒక అంచనాలు బీజేపీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ సమాలోచనలు కూడా జరిపే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసానికి కూడా వెళతారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు వాస్తవానికైతే కనుక ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వస్తారు, చిరంజీవి గారు వస్తారు, నరేంద్ర మోదీ గారు వస్తారు. అక్కడే మొత్తం సమాలోచనలు జరుగుతాయని చెప్పేసి ముందస్తుగా అనుకున్నప్పటికీ కూడాను ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే హైదరాబాద్ దాకా వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఇగ్నోర్ చేయొద్దు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఇద్దరు కూడా భాగస్వాములే కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి, సో ప్రోటోకాల్ ప్రకారం కూడా ముఖ్యమంత్రిని కూడా పలకరించాల్సిన అవసరం ఉందని బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు ఇంటికి కూడా వెళుతున్నారనేది ప్రధానంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖరారు కూడా అయింది. చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. వీఆర్ డీప్లీ honored and delighted to welcome Honorable Prime Minister Shri Narendra Modi ji to our residence today. This is truly special and memorable moment for our family అని చెప్పారు. సో ఇది ఆయన ట్వీట్ చేసిన అంశము. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారాలు, తెలంగాణ వ్యవహారాలు కూడా ప్రధానమంత్రి చర్చించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కేవలం ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు తప్ప ఇటు డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి కావచ్చు, కాకపోతే జనసేన పార్టీ నుంచి కావచ్చు, సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇప్పటి వరకు ఇవ్వటం లేదు. సో నిన్నటి నుంచి అనుకుంటున్నారు, కానీ అసలు పవన్ కళ్యాణ్నే కలవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకున్నారు. కానీ ఇక్కడ కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళుతున్నారనేది తాజాగా నిన్న రాత్రి నుంచి కొన్ని మీడియా సంస్థల ఛానళ్లలో వస్తోంది. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఖరారు చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఇంకా ఎందుకు దీన్ని ఖరారు చేయలేదు, మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉందా, సో పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తారా రారా అన్నది కూడా ప్రధానంగా కొంత చర్చనీయాంశమైంది. అయితే వాస్తవానికైతే సువేందు ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాల్సి ఉంది ఆ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మోదీ గారు అడగడం, మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యం ఇంకా సరిలేదంటే, నేను కూడా మొన్న 5 రోజుల క్రితం వెళ్తే ఇంకా ముక్కులోంచి స్వెల్లింగ్ కావచ్చు, లేకపోతే బ్లడ్ రక్తస్రావం కావచ్చు అవుతోంది, ఇంకా కొంత ఆయనకి రెస్ట్ అవసరమని చెప్పడం కావచ్చు. అయితే నేను హైదరాబాద్ వస్తున్నాను, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళి ఆయన పరామర్శిద్దామని ప్రధానమంత్రి గారు అనటం, సో హైదరాబాద్ దాకా వచ్చినప్పుడు మా ఇంటికి కూడా మీరు రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం, ఇవన్నీ జరిగాయి. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి రావడమే ప్రధానమైన లక్ష్యమైన పరామర్శించడమే. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారి పేషి నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సొంత సోషల్ మీడియా ఖాతాల నుంచి కావచ్చు ఎటువంటి ఖరారు చేయడం అనేది జరగలేదు ఇప్పటివరకు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వర్గం నుంచి కూడా దీనికి సంబంధించి, అంటే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరి నివాసాలకు సంబంధించిన క్లారిటీ అయితే అటు పిఎంఓ నుంచి కూడా ఏమీ లేదు. బట్
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళుతున్నట్టుగా మనం భావించాలి. మరి కాసేపట్లో తేలిపోతుంది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోదీ గారు వస్తారా రారా అనేది అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏదేమైనా నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి నివాసాలకు వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఒకసారి ఆత్మీయ సమావేశం జరగబోతోంది. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు మిత్రులు లేకపోతే ముగ్గురు అన్నదమ్ముల్లాగా ఒక సమావేశం జరగబోతోంది. ఏదైతే 2024లో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారో ఆ సమావేశంలో అటు చిరంజీవి గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని తీసుకుని అభివాదం చేస్తూ, చేతులు పైకెత్తి అభివాదం చేస్తూ ఒక చూడముచ్చటైన దృశ్యం ఏదైతే చూసామో మళ్ళీ ఆ దృశ్యం రీక్రియేట్ కాబోతోందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ప్రధానమంత్రి గారి పర్యటన ఏ రూపంలో సాగుతుంది, ఎలా సాగుతుంది, సో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనేది మనం వేచి చూడాలి.